నీళ్లు రాకుండా చేసి తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. వీడెవరు వినే సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ 3 ద్వారా సాధించింది. సెక్షన్ 3 రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి, హక్కులు రాబట్టుకునేడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్.